2024 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ చరిత్రలో చీకటి రోజు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఉక్రెయిన్ విషయంలో రష్యా దురాక్రమణ దాహం. మాతృభూమి కోసం ఉక్రెయిన్ సైన్యం పోరాటం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద యుద్ధం. రక్తపాతం, విధ్వంసం, ఆగని క్షిపణుల మోత. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న అతిపెద్ద పోరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ ఫిబ్రవరి 24తో ఈ భీకర యుద్ధం 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదంటూ రష్యా ప్రపంచం నివ్వెరపోయేలా దండయాత్ర మొదలుపెట్టింది. అప్పుడు మొదలైన యుద్ధం ఎక్కడా బ్రేక్ లేకుండా కొనసాగుతూనే ఉంది. తుపాకుల మోత, డ్రోన్ల దాడులు అక్కడ నిత్య కృత్యమయ్యాయి. ఒకవైపు రష్యా ఆక్రమణే లక్ష్యంగా ముందుకు వెళ్తుంటే, మరోవైపు ఉక్రెయిన్ మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలకు తెగిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు ఎన్ని తీర్మానాలు చేసినా అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. వాస్తవానికి ఈ యుద్ధానికి 2014లోనే నాంది పడింది. ఆ సమయంలో రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసినా ఘర్షణ ఆరలేదు. అయితే అది మళ్లీ తిరిగి 2022లో బగ్గుమంది. అప్పటి నుంచి 4 ఏళ్లుగా తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రక్తపాతం కొనసాగుతోంది. ముఖ్యంగా డోన్బాస్ ప్రాంతం ఈ యుద్ధానికి కేంద్రమైంది. ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని పుతిన్ సేనలు ప్రయత్నిస్తుంటే, అదే సమయంలో ఉక్రెయిన్ సైన్యం రష్యాని అడ్డుకోవడంలో విజయం సాధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాలను కుదిపేసింది. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తగ్గలేదని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా రష్యా ఉక్రెయిన్లో శవాల కుప్పలు కనిపిస్తున్నాయి. కేవలం సైన్యం మాత్రమే కాదు, అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాకు చెందిన CSIS ఈ యుద్ధంలో ఇరువైపులా దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడం జరిగిందని తేల్చింది. రష్యా సైన్యంలో సుమారు 3,25,000 మంది చనిపోగా 12 లక్షల మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ వైపు 1,40,000 మంది సైనికులు నేలకొరగా 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే రష్యాలో ఒక తరం యువత ఈ యుద్ధం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. ఇంత జరుగుతున్నా రష్యా ఉక్రెయిన్ భూభాగంలో కేవలం 20% మాత్రమే ఆక్రమించుకోగలిగింది. డొనెట్స్క్ ప్రాంతంలో 4 ఏళ్లలో కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే రష్యా ముందుకు సాగగలిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గత 2 ఏళ్లలో కేవలం 50 కిలోమీటర్ల మేర ఆక్రమించింది. పోక్రోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు 2 ఏళ్లుగా రోజుకు సగటున 70 మీటర్ల చొప్పున ముందుకు సాగుతోంది. రష్యా పురోగతి నత్తనడకలా ఉందని నాటో చీఫ్ మార్క్ రుత్తే ఇటీవల వ్యాఖ్యానించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ చరిత్రలో సుదీర్ఘ పోరాటంగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్కు 1418 రోజులు పట్టగా, గత నెలలోనే ఈ సమయాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి యుద్ధంలో బెర్లిన్ వరకు దూసుకువెళ్లిన రష్యా సైన్యం ఇప్పుడు సరిహద్దుల్లోని ఉక్రెయిన్ తూర్పు పారిశ్రామిక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. కీవ్ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కార్ను నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలు ఎంతకు కొలిక్కి రావడం లేదు. 2022లో యుద్ధం ప్రారంభమైన సమయంలో రష్యా సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. అదే సమయంలో తమ సొంత నేలను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా పోరాటం చేసింది. తమపై జరుగుతున్న దురాక్రమణను అడ్డుకునేందుకు సాయం కావాలంటూ ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సాయం కోరింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాలు ఉక్రెయిన్కు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను అందించాయి. ఇతర దేశాల సాయంతో ఉక్రెయిన్ రష్యాను అడ్డుకోవడంలో కొంతమేర విజయం సాధించింది. మరోవైపు ఈ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించి అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ప్రతినిత్యం దాడులు చేస్తూనే ఉన్నాయి. ఓవైపు ఉక్రెయిన్ సైన్యాన్ని అడ్డుకోవడంతో పాటు మరోవైపు ఉక్రెయిన్ ప్రజల్ని ఇబ్బందులు పెట్టేందుకు రష్యా ప్రయత్నించింది. అందులో భాగంగానే
ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు చేసింది. చలికాలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్యా చేసిన దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ రష్యాకు ఆదాయ వనరులైన చమురు కేంద్రాలను టార్గెట్ చేసుకుంది. డ్రోన్లతో రష్యాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేసింది. కొన్ని దాడుల్లో విజయం సాధించింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఇక నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌకలను సముద్ర డ్రోన్లతో పేల్చివేయడం కూడా ఈ యుద్ధంలో కీలక ఘట్టంగా నిలిచింది. స్పైడర్ వెబ్ అనే కోడ్ పేరుతో రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ చేపట్టిన మెరుపు దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఉపయోగించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అందుకోసం తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానంటూ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఆయన అధ్యక్షుడై ఏడాది గడుస్తున్నా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ట్రంప్ అటు పుతిన్తోనూ ఇటు జెలెన్స్కీతోనూ పలుసార్లు చర్చలు జరిపారు. ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. దీనికోసం ఆయన జూన్ వరకు గడువు విధించారు. అయితే డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవాలని పుతిన్, ఒక్క అంగుళం భూమిని కూడా వదిలేది లేదని జెలెన్స్కీ భీష్మించుకోవడంతో ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటీవల అలాస్కాలో జరిగిన చర్చలు కూడా ఎలాంటి పురోగతిని ఇవ్వలేదు. దీంతో ట్రంప్ జూన్ వరకు డెడ్లైన్ విధించారు. టారిఫ్లను ఉపయోగించి ఇతర దేశాల యుద్ధాలు ఆపానని చెప్తున్న ట్రంప్ ఉక్రెయిన్ రష్యా విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అయితే అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు. తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను అప్పగించడంతో పాటు నాటోలో చేరాలనుకుంటున్న ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం తమ మాతృభూమిని రష్యాకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ యుద్ధం కొనసాగుతూనే వస్తోంది. మొత్తానికి ఈ 4 ఏళ్ల పోరాటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఇంధన ధరలు పెరిగాయి. ఆహార సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యూరప్ భద్రతా సమీకరణాలు మారిపోయాయి. నాటో విస్తరణపై చర్చలు వేగం పుంజుకున్నాయి. లక్షలాది మంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ యుద్ధం ఇప్పుడు 5వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఆధునిక సాంకేతిక, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ వేదికలు ఉన్నప్పటికీ శాంతి సాధించడం ఎంత క్లిష్టమో ఈ ఘర్షణ చూపించింది. ట్రంప్ ఇచ్చిన జూన్ గడువులోపు యుద్ధం ఆగుతుందా లేక 5వ ఏడాదిలోకి కూడా ఈ రక్తపాతం కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.